మహబూబ్నగర్ నియోజకవర్గంలో స్థానిక ఎమ్మెల్యే ఎన్ఎం శ్రీనివాసరెడ్డి కూడా అయితే నిరుద్యోగులుగా ఉన్నటువంటి వారికి అయితే ఉచిత కోచింగ్ సెంటర్ని కూడా దాదాపు 90 రోజుల పాటు కూడా వారికి శిక్షణ తన సొంత ఖర్చులతోటి కూడా ఆయన నిర్వహించిన పరిస్థితి కనిపిస్తుంది. అయితే ఈ నేపథ్యంలో కూడా 3 నెలల పాటు కూడా సొంత ఖర్చులతోటి ఎమ్మెల్యే ఎన్ఎం శ్రీనివాసరెడ్డి కూడా ఎవరైతే నిరుపేదలు ఉన్నటువంటి నిరుద్యోగులకు కూడా కావాల్సిన ఉచిత కోచింగ్ సెంటర్ అయితే హైదరాబాద్లో ఉన్నటువంటి గేటర్ కోచింగ్ సెంటర్లో ఫ్యాకల్టీ ఉన్న వారిని ఇక్కడ తీసుకొచ్చి కూడా ఆయన తన సొంత ఖర్చులతో కూడా నిరుపేద ఉన్నటువంటి నిరుద్యోగులకు కూడా వారికి ఫ్రీగా కోచింగ్ నిర్వహించడం జరిగింది. ఈ నేపథ్యంలో కూడా ఇప్పటికీ 90 రోజులు కూడా వారికి కంప్లీట్ అయ్యింది జరిగింది. ఈరోజు స్థానిక ఎమ్మెల్యే ఎన్ఎం శ్రీనివాసరెడ్డి మహబూబ్నగర్ నియోజకవర్గంలో ఉన్న నిరుపేద కుటుంబాలు నిరుద్యోగులకే కాకుండా మహబూబ్నగర్ జిల్లాలో ఉన్నటువంటి చాలామంది 1100 మంది నిరుద్యోగులు కూడా ఈ ఉచిత కోచింగ్ సెంటర్లో పార్టిసిపేట్ అయ్యి కోచింగ్ తీసుకున్న పరిస్థితి కనిపిస్తుంది. ఈరోజు వాళ్ళకు ఉచితంగా ఎన్ఎం శ్రీనివాసరెడ్డి తన సొంత డబ్బులతోటి కూడా వారికి ఫ్రీగా బుక్కులు కూడా పంపిణీ జరిగింది. అంటే ఈ కోచింగ్ ఇవ్వడం వల్ల వాళ్ళ భవిష్యత్తు ఎట్లా ఉండబోతుంది, వాళ్ళ ఫ్యూచర్ ఏంటన్నా వాళ్ళని అడిగే ప్రయత్నం చేద్దాం. అన్న చెప్పండి అన్న, ఎట్లా అనిపిస్తుంది? ఒక ఎమ్మెల్యే అంటేనే మామూలుగా అభివృద్ధి కార్యక్రమాలు వేరే కార్యక్రమాలు చూస్తుంటారు, కానీ నిరుద్యోగుల పట్ల ఇలాంటి కార్యక్రమాలు ఓన్లీ నిరుద్యోగులకు ఏదైనా సమస్య ఉంటే పరిష్కరిస్తారు. కానీ ఈరోజు కోచింగ్ సెంటర్ పెట్టించి ఆయన సొంత నిధులతోటి కూడా ఈరోజు కోచింగ్ సెంటర్లు ఏర్పాటు చేయడం జరిగింది. ఈరోజు కోచింగ్ కూడా తీసుకుని ఎట్లా అనిపిస్తుంది? మంచిగా అనిపిస్తుంది అన్న. మాకైతే మాది మహబూబ్నగర్ రికార్డ్ లోకల్, మాది ఇక్కడ అంటే ఎన్ఎం శ్రీనివాసరెడ్డి గారికి థ్యాంక్స్. మాది ఇక్కడ లోకల్ ఏది ఎస్ఐపిసి గ్రూప్, మాది థ్యాంక్స్ ఫర్ కోచింగ్ అయితే ఇచ్చినందుకు. అంటే మీరు ఏ ఊరు, మీరు ఏం సబ్జెక్ట్ తీసుకుని కోచింగ్ చేసుకున్నారు, దేనికోసం ప్రిపేర్ అయ్యారు? దీంట్లో కానిస్టేబుల్ ఎస్ఐపిసి ఇక్కడ లోకల్ ఏమంది ఇక్కడ ఎస్ఐపిసి గ్రూప్. ఎన్ని రోజుల పాటు కోచింగ్ తీసుకున్నారు, ఎట్లా అనిపిస్తుంది కోచింగ్? ఒక 90 డేస్ ఉంది కోచింగ్ క్లాసెస్ ఇట్లా మంచిగా చెప్తున్నా. అంటే ఈ కోచింగ్ ఇదే కోచింగ్ బయట చాలా డబ్బులు అవుతాయి కదా, ఎట్లా అనిపిస్తుంది? అంటే తల్లిదండ్రులు ఎట్లా, మీ జీవన ఉపాధి ఏంది, మీ ఆర్థికంగా ఈ కోచింగ్ ఏర్పాటు చేయడం వల్ల నువ్వు ఇక్కడ కోచింగ్ తీసుకోవడం వల్ల ఎట్లా అనిపిస్తుంది? మీ ఇంటి స్థితిగతుల్లో ఆర్థికంగా ఇబ్బందులు, బయట కోచింగ్ తీసుకోలేని పరిస్థితుల్లో ఇక్కడ జాయిన్ అయ్యడం కాబట్టి ఇక్కడ ఎట్లా అనిపిస్తుంది నీకు? అంటే భారం తగ్గినట్లు అనిపిస్తుంది, ఎట్లా? బయటికి పోతే ఒక 50-60,000 అట్లయితే మళ్ళీ ఇప్పుడు మనం ఇక్కడ మన లోకలేగా ఇక్కడ పెట్టించినందుకు మనకి ఇంకా ఫ్రీగా ఉంది కదా. ఇట్లా మళ్ళీ బయటికి పోతే ఖర్చులు రేట్ ఎక్కువైతాయి, అంతా ఎక్కువైతాయి అని చెప్పేసి ఇక్కడనే వచ్చేసిన. మళ్ళీ మళ్ళీ మనకు రూమ్ రెంట్ హైదరాబాద్కి పోతే అక్కడ కోచింగ్ ఇట్లా ఫీజు ఎక్కువైతాయిగా. ఇక్కడ అయినా క్లాసెస్ ఇట్లా మంచిగా చెప్తారు అన్న. అంటే ఈ 90 రోజుల పాటు ఫ్యాకల్టీ ఎట్లా బోధించారు మీకు? మంచిగా చెప్తుంది క్లాసెస్ ఇట్లా మంచిగా చెప్తారు. సార్ ఇట్లా అంతా మంచిగా చెప్తారు, క్లాసెస్ ఇట్లా అన్నీ మంచిగా ఉన్నాయి. రైట్, మీరు చెప్పండి అమ్మా, మీకు ఎట్లా అనిపిస్తుంది ఈరోజు? అంటే 90 రోజుల పాటు కూడా మీరు కోచింగ్ తీసుకున్నారు. ఎన్ఎం శ్రీనివాసరెడ్డి ఎమ్మెల్యే అంటే మెయిన్గా నియోజకవర్గ అభివృద్ధి కావచ్చు, అలాంటి కార్యక్రమాలు సహజంగా సమస్యలు పరిష్కరించడానికే ఉంటారు. కానీ నిరుద్యోగుల సమస్యలు పరిష్కరించడానికి ప్రభుత్వం నోటిఫికేషన్ వేయవలసి ఉంటుంది, వాళ్ళ సమస్యలు సీఎం లెవెల్లో తీసుకోవాల్సి ఉంటుంది. కానీ ఎన్ఎం శ్రీనివాసరెడ్డి నిరుద్యోగుల సమస్యలు పరిష్కరించడానికి ఇక్కడనే ఒక కోచింగ్ పెట్టి వాళ్ళు ప్రిపరేషన్ చేసి నోటిఫికేషన్ ఎప్పుడు విడుదల చేసిన రాష్ట్ర ప్రభుత్వం అక్కడ మీరు దానికి ఎదుర్కోవడానికి కూడా ఒక నివేదిక తీసుకొచ్చాడు. ఎట్లా అనిపిస్తుంది ఈ కోచింగ్ సెంటర్ వల్ల? ఈ 90 రోజుల పాటు నీ ఏ కోచింగ్లో ఏం ప్రిపేర్ అయ్యావు, ఈ కోచింగ్ పెట్టడం వల్ల ఎట్లా అనిపిస్తుంది? మాకు ఈ కోచింగ్ పెట్టడం వల్ల చాలా ఉపయోగపడుతుంది. మా అందరి గురించి సార్కు చాలా థ్యాంక్స్. ఈ కోచింగ్ లేకపోతే ఇంతమంది ఎక్కడికి వెళ్ళి చదువుకునే వాళ్ళు కాదు. ఇంకా మేము వెళ్ళాలంటే బయట రూమ్లకి హాస్టళ్ళకి చాలా ఫీజు అవుతుంది. ఇట్లా మేము ప్రైవేట్గా వెళ్ళాలంటే కూడా చాలా ఖర్చు అవుతుంది. మాలాంటి పేదవాళ్ళ కోసం ఇది పెట్టినందుకు సార్కు చాలా థ్యాంక్స్. ఇంకా ఈ సార్ బుక్స్ కూడా ఇచ్చినందుకు చాలా థ్యాంక్స్. ఈ బుక్స్ కూడా బయట తీసుకోవాలంటే మస్తు డబ్బులు అవుతున్నాయి. సార్ ఇది ఇచ్చినందుకు చాలా వెరీ థ్యాంక్స్. ఇది ఏ ఊరమ్మా? మీరు మీ కుటుంబ సభ్యులు ఎట్లా ఉండేవారు? మీ కుటుంబ సభ్యులు ఏం పని చేసేవారు? నువ్వు కోచింగ్ అంటే ఫ్రీ కోచింగ్ వచ్చారు కదా, మీ కుటుంబము అంటే ఆర్థిక ఇబ్బందులు ఎట్లా ఉన్నాయి? ఈ కోచింగ్ చేసుకున్న తర్వాత ఇలాంటి కోచింగ్కి నువ్వు వెళ్ళాలని అనుకుంటుంటే ముందల భవిష్యత్తులో? ఏమనుకోలే నేనైతే ఇప్పటి వరకు. మా డాడీ అయితే ఆటో నడుపుతాడు, వ్యవసాయం చేస్తారు. ఇంతకు మించి ఇంకా మాకు పెద్ద అంటే ఆస్తులు ఏమి లేవు. 2 years వేస్ట్ అయిపోయింది అది ఇప్పటికే. తెలుగులో ఫాస్టెస్ట్ న్యూస్ ఇప్పుడు కొత్త అవతారంలో 5 సెకండ్లోనే పూర్తి వార్తా సమాచారం మీ చేతిలో. సోషల్ మీడియా ట్రెండ్స్ మీ కళ్ళ ముందుకే లైవ్ టీవీ అండ్ వాయిస్ సెర్చ్ ఆప్షన్స్తో ఇప్పుడే డౌన్లోడ్ చేయండి. యాప్ లింక్ డిస్క్రిప్షన్లో ఉంది.